Hello friends, welcome to our special show GK Insight and good evening. Today interesting and useful insights మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఒక్కసారి GST కలెక్షన్స్ మీద ఒకసారి రివ్యూ తీసుకుందాం ఫ్రెండ్స్. ఫిబ్రవరి 2025 1,83,646 crores GST కలెక్షన్స్ జరిగినాయండి. అదే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 2024 లో అయితే 1,68,337 crores జరిగిందండి. అంటే ఇయర్ ఆన్ ఇయర్ వైజ్ చూస్తే 9.1% గ్రోత్ సాధించాం. అదే జనవరి మంత్ లో 1,95,506 crores అచీవ్ చేసాం. మంత్ ఆన్ మంత్ చూస్తే కొంచెం డిసప్పాయింట్ చేసి చెప్పుకోవచ్చు. టాప్ 5 స్టేట్స్ గా మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, హర్యానాలు ఉన్నాయండి. మన తెలుగు స్టేట్స్ నుంచి అయితే ఆంధ్రప్రదేశ్ జస్ట్ 3,604 crores వసూలు చేసింది. తెలంగాణ అయితే 6,017 crores GST కలెక్షన్స్ చేసినాయండి. ప్రస్తుతం ఈ GST కలెక్షన్స్ మన స్టాక్ మార్కెట్ ను ఒక యావరేజ్ వ్యూలో ఉంచుతుంది చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్ అంతా కూడా ఒక డిస్కౌంట్ సేల్ నడుస్తుంది. మెయిన్ ఇండెక్స్ అయిన నిఫ్టీ 50 ఇండెక్స్ 15% తగ్గిందండి. చాలా స్టాక్స్ అయితే 30-40% వరకు తగ్గి ఉన్నాయి. ఈ టైంలో ఏ స్టాక్ కొనాలన్నా సరే కొంచెం డౌట్ గా ఉంటుంది, ఇంకా పడిపోతాయేమో అని చెప్పేసి మనం కొంచెం ఫండమెంటల్ మీద దృష్టి సారిస్తే ఆ డౌట్ కి మనం ఫుల్ స్టాప్ పెట్టొచ్చండి. ముఖ్యంగా నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ చూస్తే ఆల్ టైమ్ హై నుండి 17% వరకు తగ్గిందండి. మన పోర్ట్ఫోలియోలో ఫార్మా సెక్టర్ కి 10-15% అప్ టు అగ్రెసివ్ గా 20% వరకు కూడా ఉంచుకుంటే పోర్ట్ఫోలియో హెల్దీగా ఉంటుందండి. మన టీమ్ డే 5 ఫార్మా స్టాక్స్ గురించి మనం రివ్యూ తీసుకున్నాం. ఆ విషయాలను మనం డిస్కస్ చేసుకుందాం. ఈ లిస్ట్ లో ఫస్ట్ స్టాక్ అండి NGL ఫైన్ కెమ్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీని 1981 లో స్థాపించారు. హ్యూమన్ అండ్ వెటర్నరీ బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియట్స్ అండ్ ఫార్ములేషన్స్ ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి. ప్రధానంగా యానిమల్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ లైక్ యాంటీ ప్రోటోజోల్, ఎంథల్ మింటెక్ వంటి వాటిని డీల్ చేస్తూ ఉంటుందండి. కరెంట్ మార్కెట్ లో ఈ స్టాక్ ఇప్పుడు 1000 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఫేస్ వాల్యూ అయితే 5 రూపీస్. ప్రమోటర్ దగ్గర 72.7% హోల్డింగ్ చేస్తున్నారండి. డివిడెండ్ yield అయితే 0.18% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11.2%. 52 వీక్స్ అండి స్టాక్ 64.6% తగ్గిందండి. నెక్స్ట్ సనోఫీ అండి. చాలా మందికి తెలుసు ఈ కంపెనీ గురించి. ఈ కంపెనీ లీడింగ్ మల్టీనేషనల్ ఫార్మా కంపెనీలో సనోఫీ ఇండియా ఒకటండి. ఈ కంపెనీ డయాబెటీస్, కార్డియాలజీ, థ్రాంబోసిస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, యాంటీ హిస్టమైన్స్ వంటి థెరపీ మెడిసిన్స్ ను ఆఫర్ చేస్తూ ఉంటుందండి. కరెంట్ మార్కెట్ లో ఈ స్టాక్ ఇప్పుడు 5,103 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ అయితే 10 రూపాయలండి. ప్రమోటర్ దగ్గర 60.4% ఉంది. డివిడెండ్ yield 3.27% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 24.4%. 52 వీక్స్ అండి స్టాక్ 32.8% కరెక్షన్ జరిగిందండి. అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ అండి. ఫస్ట్ ఇండియన్ ఎంజైమ్ కంపెనీ అండి విత్ హైయెస్ట్ మార్కెట్ షేర్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ ద సెకండ్ లిస్టెడ్ ఇంటిగ్రేటెడ్ ఎంజైమ్ ప్లేయర్ గ్లోబలీ అండి. ఫైనాన్షియల్ 24 9 మంత్స్ చూస్తే హ్యూమన్ హెల్త్ కేర్ సెగ్మెంట్ నుంచి 68% రెవెన్యూ చేస్తుందండి. యానిమల్ న్యూట్రిషన్ నుంచి 11%, ఇండస్ట్రియల్ బయో ప్రాసెస్ నుండి 15%, స్పెషలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుండి 6% అచీవ్ చేస్తుందండి. ఇండియా నుండి చూస్తే 50%, అమెరికా నుండి 33%, యూరోప్ నుండి 6%, ఏషియా ఇంక్లూడింగ్ ఇండియాతో చూస్తే అండి 7%, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ 4% రెవెన్యూ అచీవ్ చేస్తుందండి. కరెంట్ మార్కెట్ లో ఈ స్టాక్ అయితే 266 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఫేస్ వాల్యూ 2 రూపీస్. ప్రమోటర్ దగ్గర 42.9% ఉంది. డివిడెండ్ yield 1.92% అండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 32.5% ఉంటే 52 వీక్స్ అండి స్టాక్ 53.4% తగ్గిందండి. నెక్స్ట్ FDC అండి. ఫెయిర్ డీల్ కార్పొరేషన్. ఈ కంపెనీని 1936 లో స్థాపించారు. ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. స్పెషలైజ్డ్ ఫార్ములేషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుందండి. ORS మనందరూ తెలుసు కదా, ఓరల్ డీహైడ్రేషన్ సాల్ట్స్ తయారీలో వరల్డ్స్ ఫోర్మోస్ట్ మ్యానుఫ్యాక్చరర్ గా చెప్పుకోవచ్చు అండి. రెవెన్యూ బ్రేకప్ చూస్తే ఫ్రెండ్స్ యాంటీ ఇన్ఫెక్టివ్ మెడిసిన్స్ నుండి 42%, గ్యాస్ట్రో ఇంటెస్టినియల్ 24%, విటమిన్స్ అండ్ మినరల్స్ నుండి 7%, ఆప్థమాలజీ నుండి 6%, కార్డియాక్ 7%, డెర్మటాలజీ 4% అండ్ అదర్స్ నుండి 11% రెవెన్యూ అచీవ్ చేస్తుంది. కరెంట్ మార్కెట్ లో 389 వద్ద ట్రేడ్ అవుతుందండి. ఫేస్ వాల్యూ 1 రూపీ. ప్రమోటర్ దగ్గర 69.7% ఉంది. డివిడెండ్ yield 1.29% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15.4% ఉంది. 52 వీక్స్ అండి స్టాక్ 41% తగ్గిపోయి ఉందండి. గుజరాత్ టిమిస్ బయోసిన్ 1981 లో ఇన్కార్పొరేట్ చేశారు. ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా చేసిన ఫినిష్డ్ APIs అండి. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ను మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ చేస్తూ ఉంటుంది. కరెంట్ మార్కెట్ లో ఈ స్టాక్ 244 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఫేస్ వాల్యూ అయితే 1 రూపీ. ప్రమోటర్ దగ్గర 70.9% ఉంది. డివిడెండ్ yield అయితే 0.27%. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 47.5% ఉంది. 52 వీక్స్ అండి స్టాక్ 37.6% తగ్గిందండి. ఫ్రెండ్స్, మన పోర్ట్ఫోలియోలో ఇప్పటి వరకు ఫార్మా స్టాక్స్ కనుక లేకపోతే ఈ 5 స్టాక్స్ గురించి ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ 6 to 9 మంత్స్ లో మార్కెట్స్ రికవర్ అయ్యే అవకాశం అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. మంచి ఫండమెంటల్ గా ఉన్న స్టాక్స్ ని పెట్టుకుంటే స్టాక్స్ తగ్గినా సరే మనకు ధైర్యంగా ఉంటుందండి. యావరేజ్ చేయాలనిపిస్తుంది. అదే బ్యాడ్ స్టాక్ ని పెట్టుకుంటే భయం వేస్తుంటుంది. ఇప్పుడు కొనాలా వద్దని చెప్పేసి డౌట్ కూడా అరైజ్ అవుతుందండి. సో ఈ కంపెనీ మీద ఒకసారి ఫోకస్ చేసి చూడండి. ఫ్రెండ్స్, మనలో ఒక మాట, స్టాక్ మార్కెట్ లో ఎంట్రీ అయ్యే ముందే మనం ఇన్వెస్టర్ గా అడుగు పెట్టాలా లేదా ట్రేడర్ గా అడుగు పెట్టాలా అనేది చాలా క్లియర్ గా ఉండాలండి. లేకపోతే కన్ఫ్యూషన్ లో మనం ఎక్కువ లాస్ అయిపోతుంటాం, నాలెడ్జ్ లేక కాదు. సో ఇన్వెస్టర్ గా అయితే 3 years 5 years 7 years పైన ఉండేటట్టుగా డైవర్సిఫై చేసుకుంటూ ప్లస్ అసెట్ అలొకేషన్ చేసుకుంటూ ఉంటే చాలా మంచిదండి. అదే ట్రేడర్ గా అయితే మనం ఏ కైండ్ ఆఫ్ ట్రేడర్ లైక్ డే
డే ట్రేడరా, స్వింగ్ ట్రేడరా, పొజిషనల్ ట్రేడరా, లేదా షార్ట్ టర్మ్ ట్రేడరా, ఇలాంటివన్నీ చెక్ చేసుకొని పక్కా ప్లాన్ తో ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ లాస్ కట్ చేయాలి, ఒకవేళ లాస్ అయితే మనకి ఆ ట్రేడ్ లో ఎంత పోతుంది, ఎక్కడ పక్కాగా ప్రాఫిట్ ని బ్రేక్ చేయాలి, లేదు ఇంకా వస్తుంది అని కూర్చుంటే అసలుకే మోసం వస్తుంది. కాబట్టి ప్రాఫిట్ కూడా పక్కాగా ఎక్కడ దిగాలి అనేది ఇలాంటి ఎన్ని ప్లాన్ తో కనుక మనం ముందుకెళ్తే చాలా చాలా మంచి జరుగుతుందండి. ఫైనల్ గా ఇన్వెస్టర్ అయితే ఫైనాన్షియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ తో మనం ముందుకెళ్ళాలి. అదే ట్రేడర్ అయితే ట్రేడింగ్ ప్లాన్ ప్లస్ రిస్క్ మేనేజ్మెంట్ తో వెళ్తే మనకి ప్లస్ మన ఫ్యామిలీకి, మన చుట్టూ ఉన్న అందరికీ మంచి జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, మీకు నచ్చిన టాపిక్ గురించి కామెంట్ లో పెట్టండి, దాని మీద వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. మరో హై క్వాలిటీ గ్రోత్ స్టాక్స్ తో, ఇన్సైట్స్ తో టుమారో కలుసుకుందాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు జీకే. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే.